నెలసరి చిక్కులతో ఎప్పుడు చికాకే. ముఖ్యంగా అధిక ఋతుస్రావం అనేది చాలామందికి పెద్ద సమస్యగా ఉంటుంది. ఒంట్లోంచి రక్తం అంతా బయటకు వెళ్ళిపోతుందా అన్నట్లుగా కంగారు పెట్టిస్తుంది. అధిక రక్తస్రావానికి కారణాలు ఏవైనా ఎక్కువ మొత్తంలో రక్తం కోల్పోవడం అనేది అంతిమంగా రక్తహీనతకు దారితీసి లేనిపోని సమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నెలసరిలో అధిక ఋతుస్రావంతో బాధపడే వాళ్ళకి ఉపశమనంగా ఉపయోగకరంగా ఉండే యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. మెన్స్ట్రల్ సమయంలో అధిక రక్తస్రావం జరుగుతున్నటువంటి ఇటువంటి సమస్యలకు యోగాలో ఎటువంటి ఆసనాలు వేయాలి, ఎటువంటి ప్రాణాయామాలు చేయాలి. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది స్త్రీలు ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఒక సమస్యను తలెత్తినప్పుడు దాన్ని గమనించినప్పుడు ముందస్తు జాగ్రత్తగా దానికి తగినటువంటి చర్య తీసుకున్నట్లయితే ఆ విధమైనటువంటి సమస్యని చాలా సునాయాసంగా మనం తొలగించుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి పవనముక్త ఆసనం మరియు వ్యానముద్ర ప్రాణాయామం. ఇప్పుడు ఆ పవనముక్తాసనాన్ని, ఈ వ్యానముద్ర ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. పవనముక్త ఆసనం. ఈ ఆసనాన్ని వెల్లకలా పడుకునే స్థితి నుంచి చేస్తూ ఉంటాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా తీసుకొని రండి. రైట్ లెగ్ జతలో లెఫ్ట్ లెగ్ని కూడా ఉంచండి. ఇప్పుడు ప్రశాంతాసన భంగిమకి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంటాయి. ఇప్పుడు ఎడమ కాళ్ళని నిదానంగా రేజ్ చేస్తూ 90 degrees లిఫ్ట్ చేసి లెగ్ అని ఫోల్డ్ చేయాలి. రెండు చేతులతో ఎడమ కాలు యొక్క మోకాల దగ్గర పట్టుకొని పొట్టపైన ఆనించి శ్వాసను తీసుకొని శ్వాసను విడిచిపెడుతూ తలను పైకి లేపాలి. గడ్డాన్ని మోకాలకు తాకించి ఉంచాలి. ఈ స్థితిలో రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంటుంది. ఆసన భంగములో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా హెడ్ని కిందకి డౌన్ చేసి యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు రెండు చేతుల్ని కూడా రిలీజ్ చేసి లెఫ్ట్ లెగ్ 90 degrees స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఇప్పుడు ఎడమ కాలుని కిందకి దించాలి. అదేవిధంగా ఇప్పుడు కుడికాలతో కూడా చేద్దాం. కుడికాల్ని 90 degrees పైకి లేపండి. లెగ్ని ఫోల్డ్ చేయండి. రెండు చేతులతో కుడికాలు యొక్క మోకాల దగ్గర పట్టుకొని పొట్టపైన ఆనించండి. శ్వాస తీసుకోండి. శ్వాసను విడిచిపెడుతూ తలపైకి లేపి గడ్డాన్ని మోకాలకు తాకించి స్థిరంగా ఉండండి. ఎడమ కాలు స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు హెడ్ని రిలీజ్ చేసి యథాస్థానానికి కిందకి తీసుకొని రావాలి. రెండు చేతులని రిలీజ్ చేసి రైట్ లెగ్ని 90 degrees తీసుకొని వచ్చి కిందకి దించాలి. అదేవిధంగా ఇప్పుడు రెండు కాళ్ళతో చేస్తాం. రెండు కాళ్ళని 90 degrees లిఫ్ట్ చేసి పైకి లేపి రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి రెండు చేతులతో రెండు మోకాళ్ళ దగ్గర గట్టిగా పట్టుకొని శ్వాసను తీసుకొని శ్వాసను విడిచిపెడుతూ తల పైకి లిఫ్ట్ చేసి గడ్డాన్ని మోకాలకి తాకించి ఉంచాలి. హెడ్ని రిలీజ్ చేసి రెండు చేతుల్ని రిలీజ్ చేసిన తర్వాత రెండు కాళ్ళని 90 degrees తీసుకొని రావాలి. క్రిందకి దించాలి. ప్రశాంతాసనంలో విశ్రాంతిగా ఉండాలి. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచాలి. కాళ్ళు రెండు మధ్య భాగంలో 1 feet గ్యాప్ ఉండాలి. శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండాలి. టర్న్ టు లెఫ్ట్. ఎడం ప్రక్క తిరిగి పడుకోండి. ప్రశాంతాసన భంగం నుంచి సుఖాసన భంగంకి రండి. ఇప్పుడు చేయబోతున్నాం వ్యానముద్ర ప్రాణాయామం. రెండు చేతులు
ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచాలి. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉండాలి. చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, బొటన వ్రేలు చివర్ల మాత్రమే తాకించి ఉంచాలి. చిటికిన వేలు స్ట్రైట్గా ఉంటుంది. ఉంగరపు వేలు స్ట్రైట్గా ఉండాలి. ముద్ర ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటుంది. వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. మెడ నిటారుగా ఉంటుంది. హెడ్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ గమనమంతా శ్వాస పైన ఉంచి ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరవాలి. ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ పవనముక్త ఆసనాన్ని, వ్యానముద్ర ప్రాణాయామాన్ని శ్రద్ధతో 2 నుంచి 3 నెలల పాటు చక్కగా సాధన చేసినట్లయితే ఈ ఋతుక్రమంలో రక్తస్రావం నుంచి మంచి మార్పుల్ని, ఆరోగ్యాన్ని మీరు గుర్తించగలుగుతారు. ఈ పవనముక్తాసనాన్ని ఒక్కొక్క కాళ్ళతో 5 సార్లు, 2 కాళ్ళతో 5 సార్లు, వ్యానముద్ర ప్రాణాయామాన్ని 40 నిమిషాలు చొప్పున ప్రతిరోజు, అది 2 పూట్లుగా కానీ 3 పూట్లుగా కానీ ఒక్కసారిగా కానీ చేయవచ్చు. వీటితో పాటుగా ఇంకా కొన్ని పశ్చిమోత్తానాసనం, శశాంకాసనం, వ్యాఘ్రాసనం, అపానముద్ర, చిన్మయ ముద్ర, ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆసనాలు మీరు చేసినట్లయితే ఈ విధమైనటువంటి సమస్యల్ని మీకు మీరే నయం చేసుకోవచ్చు.